నిజానికి ఇండియా, టర్కీ మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తత తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. భారతదేశం టర్కీ యొక్క కంపెనీస్‌ని తరిమి కొడుతుందని చెప్పుకోవాలి. సో, వాళ్ళేంటంటే భారతదేశం నుంచి వెళ్ళిపోవడానికి బదులు భారతదేశంలో కేసులు పెడుతున్నారు. ఇదొక వెరైటీ అన్నమాట. భారత విమానాశ్రయాలలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ పనిచేసే సెలిబీ ఏవియేషన్ కంపెనీ యొక్క అనుమతిని భారతదేశం రద్దు చేసి వాళ్ళని తమ దేశాలకు తిరిగి వెళ్ళమని కోరింది. ఆ కంపెనీ యొక్క స్థానంలో భారతదేశం వేరే దేశాలకు సంబంధించిన కంపెనీని నియమించేసింది కూడా. దీని కారణంగా టర్కీకి చెందిన సెలిబీ ఏవియేషన్ సంస్థకి ఒక్క రోజులో $200 మిలియన్ సింగిల్ డేలో నష్టం వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ కంపెనీ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది, సుప్రీంకోర్టును కూడా. టర్కీ ఎన్ని తప్పులు చేస్తుందో మళ్ళీ తనకి తానుగా మళ్ళీ కొన్ని ఇబ్బందులు సృష్టించుకుంటుంది టర్కీ. ఎందుకంటే భారత్ ఎగనెస్ట్గా ఉన్న టర్కీ అంటే రకరకాల ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయినాయి. అలాగే టర్కీకి గుణపాఠం చెప్పడానికి భారతదేశం అర్బేనియాకి ఆయుధాలను సరఫరా చేయడం మొదలుపెట్టింది. ఈ పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాము. దీంతో పాటుగా భారతదేశం అట్లాగే టర్కీ మధ్య ఉన్నటువంటి ఈ టెన్షన్స్ ఏ స్థాయికి చేరాయి, ఏంటి ఉద్రిక్తతలు అనేవి కూడా చూడడానికి మనం ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఓన్లీ సింగిల్ థింగ్ ఏంటంటే 500 లైక్స్ ఇచ్చి నాకు మా టీంకి ఒక బలం మీరు ఇచ్చే లైక్స్. సో ఒక్క లైక్ ఇచ్చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. టర్కీ ఇండియా మధ్య నడుస్తున్నటువంటి ఈ వార్ కాదు కానీ ఇది ఒక ఎకనామికల్ వార్ టెన్షన్స్ గురించి మనం ఏ లెవెల్లో చూడగలం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఓపెన్గా సపోర్ట్ ఇచ్చింది టర్కీ. అలా ఇచ్చిన తర్వాత ఇండియా డిప్లొమసీ పరంగా దెబ్బతీయడం స్టార్ట్ చేసింది ఇండియా టర్కీని. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని, భవిష్యత్తులో టర్కీ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రయత్నం కూడా చేయకూడదు, కల్లో కూడా ఊహించకూడదని టర్కీని అదుపులో తీసుకురావడానికి భారతదేశం ఒక్కొక్క ప్లాన్ని ముందుగా చర్యలు తీసుకుంటుంది. పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చి టర్కీ తప్పు చేసిందని మనతో పాటు ప్రపంచంలో అన్ని దేశాలకి తెలుసు. భారతదేశం కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే చర్యలు తీసుకుంది. టర్కీ అందులో కలగజేసుకుని కెలుక్కుని పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. కాబట్టి మనం టర్కీ మీద మనం దాడి చేయలేం. ఎందుకంటే దానివల్ల మన సమస్య తీరకపోగా ఇంకొక మహా యుద్ధం స్టార్ట్ అవుద్ది. సో ఇది టర్కీ ప్రపంచ యుద్ధానికి వెళ్ళిపోతుంది. సో టర్కీ మీద క్షిపణులతో దాడి చేయడానికి బదులుగా డిప్లొమసీ పరంగా దాడి చేయడం మంచిదని ఇండియా అదే చేస్తుంది. టర్కీ మీద అలాంటి దౌత్యపరమైనటువంటి దాడుల్ని మొదలుపెట్టింది. దీనివల్ల టర్కీ నెమ్మదిగా ఆర్థికంగా కుంగిపోతుంది. టర్కీ మీద అతిపెద్ద ఆర్థిక దెబ్బ భారతీయ పర్యాటకులు, భారత ప్రభుత్వం కొట్టారు ఏదో ఒకేసారి. ఈ మధ్యకాలం కొన్ని రోజుల క్రితం భారతదేశంలోని 9 విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ పనులు చేసే టర్కీకి సంబంధించిన సెలిబీ ఏవియేషన్ యొక్క అనుమతిని రద్దు చేశారు. ఆ తర్వాత టర్కీ కంపెనీ భారతదేశంలోని 9 విమానాశ్రయాల్ని వదిలి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత అన్ని విమానాశ్రయాల్లో కూడా గ్రౌండ్ నిర్వహణ పనిని టర్కీకి సంబంధించిన ఏ కంపెనీకి లేకుండా ఇండియా లేదా మిగతా కంపెనీకి సంబంధించిన ఏవియేషన్ కంపెనీస్కి ఇచ్చేశారు. టర్కీ యొక్క సెలిబీ కంపెనీలో పనిచేసిన భారత ఉద్యోగుల్ని వారి ఉద్యోగాల్లోనే కొనసాగించింది. కానీ టర్కీ యొక్క కంపెనీ ద్వారా కాకుండా ఇండియా లేదా మిగతా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ ముంబై విమానాశ్రయంలో కూడా గ్రౌండ్ నిర్వహణ కోసం ఇండో థాయ్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కంపెనీ ఇండియా నియమించింది. టర్కీ యొక్క కంపెనీని తరిమేసిన తర్వాత ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా నడిచింది అనమాట. దాంతో సెలిబీ ఏవియేషన్లో పెట్టుబడి పెట్టినటువంటి షేర్ హోల్డర్స్ ఎంత వేగంగా డబ్బును ఉపసంహరించుకోవడం మొదలు పెట్టారంటే దీనివల్ల వాళ్ళ షేర్స్లో 20% పతనంతో పాటు భారతదేశాన్ని దూరం చేసుకోవడంతో పాటు ఈ కంపెనీ ఒక్క రోజులో $200 మిలియన్ కోల్పోయింది. ఈ కంపెనీ భారతదేశం నుంచి కోట్ల రూపాయలు సంపాదించేది. కాబట్టి ఇలాంటప్పుడు టర్కీ యొక్క ఈ కంపెనీ యాజమాన్యానికి మెంటల్ ఎక్కేసింది అనమాట. ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో భారతదేశం మీదే కేసు పెట్టడం మొదలెట్టింది ఈ కంపెనీ. సెలిబీ కంపెనీ ఢిల్లీ హైకోర్టు నాస్తుంది, తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నారు. సో దీని విచారణ గురించి పక్కన పెడితే భారత జాతీయ భద్రత విషయానికి వస్తే ఈ కంపెనీ ఎంత ఎగిరినా పర్లేదు, కానీ చివరికి తమ తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. టర్కీకి ఆర్థిక నష్టం కలిగించే విషయంలో కనిపిస్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి టర్కీకి వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. టర్కీతో పాటు అజర్బైజాన్కి కూడా బుద్ధి చెప్పడానికి భారతదేశ ప్రజలు ఓపెన్గా ఇప్పటి వరకు 15,000 బుకింగ్స్ రద్దు చేసుకున్నారు. కేవలం భారతదేశం నుంచి మాత్రమే ఎంతో మంది ప్రజలు తమ పెళ్లి చేసుకోవడానికే టర్కీ వెళ్తారు. అలాంటిది ఇప్పుడు జరగదు. సో కాబట్టి టర్కీ 90 మిలియన్ల నష్టాన్ని ఎదుర్కొంటుందని నివేదిక చెప్తోంది. అలాగే జరిగిన నష్టం ఎంత పెద్దదంటే టర్కీ యొక్క పర్యాటక ఆర్థిక వ్యవస్థని ఒక్క దెబ్బతో కూల్చివేసేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా
అంటే టర్కీని ఇంకా టైట్ చేసి స్క్రూలు బిగించే ప్రక్రియ ఇంకా ఇంకా నడుస్తుంది. స్టార్టింగ్ లో భారతీయ వ్యాపారులు తమ తమ స్థాయిలో నిరసనలు తెలిపి టర్కీ నుంచి వచ్చే కొన్ని పండ్ల దిగుమతి మీద కూడా పూర్తి నిషేధాన్ని విధించారు. ఇప్పుడేమో పెద్ద ఎత్తున టైల్స్, మార్బుల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వాటిని అసెంబుల్ చేసి ఎగుమతి చేసేటువంటి రాజస్థాన్లోని ఉదయపూర్కి చెందిన మార్బుల్ అసోసియేషన్ కంపెనీలు టర్కీతో తమ వ్యాపారాన్ని పూర్తిగా ఆపేసాయి. అంటే ఉదయ్పూర్ అనేది పాలరాయి ఉపయోగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చాలా మంది వ్యాపారులు టర్కీ నుంచి ఖరీదైన ప్రత్యేకమైనటువంటి ఒక క్వాలిటీ పాలరాయిని కొనుగోలు చేసి తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ దేశభక్తిని చూపిస్తూ వాళ్ళు టర్కీ నుంచి పాలరాయిని కొనడమే ఆపేశారు. సో ఉదయ్పూర్లో భారతదేశ అతిపెద్ద పాలరాయి ఉత్పత్తిదారుగా ఉంది. ఇక్కడి పాలరాయి దేశ విదేశాల్లో కూడా అమ్ముడవుతుంది. ఇక్కడి నుంచి అమెరికా, దుబాయ్, అలాగే రకరకాల ప్లేసెస్ కూడా వెళ్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున మార్బుల్స్ వెళ్తుంటాయి. మొత్తం మీద భారతదేశంలోని పాలరాయి ఉత్పత్తి కంపెనీలు ప్రతి సంవత్సరం మిలియన్ల డాలర్ల విలువైనటువంటి దాన్ని ఎగుమతి చేస్తుంటారు. అందువల్ల భారతీయ పరిశ్రమలు పెద్ద స్థాయిలో పనిచేస్తుంది దీనికి సంబంధించి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మార్బుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పాలరాయిని పెద్ద స్థాయిలో ఎగుమతి చేస్తున్నా కూడా కొన్ని ప్రత్యేకమైన రకాల పాలరాయిని వాళ్ళు టర్కీ నుంచి తెప్పించుకుంటారు. ఇది ఇప్పుడు ఆపేశారు. భారతదేశంలోకి దిగుమతి అయ్యే పాలరాయిలో టర్కీ వాటా 70% ఉంది. దీని విలువ ప్రతి సంవత్సరం దాదాపు $200 మిలియన్ ఉంది ప్రతి సంవత్సరం. సో చాలా మంది వ్యాపారులు టర్కీ నుంచి ఈ 200 మిలియన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలో లభించే పాలరాయితోనే వాళ్ళు నడిపిస్తున్నారు కదా.